class students will be trying to solve the mystery. Shall we join them in finding the answers? మహారాజా మరి ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇంకెక్కడైనా పెట్టారేమో. మేము అన్ని చోట్ల వెతికాము, అంగరంలోకి ఎవరైనా తీసుంటారా మహారాణి? అనవసరంగా సందేహించకండి మహారాజా. మంతనాని రామకృష్ణని పిలిపించండి. ఆయనకి ఇది పెద్ద సమస్య కాదు, ఇట్టే కనిపెడతారు. ఎవరక్కడ? ఆజ్ఞ బాబు. వెళ్ళి రామకృష్ణుడిని పిలుచుకురండి. రామ, నా రత్నపు ఉంగరం కనిపించకుండా పోయింది, ఎలా వెతకడం? పట్ల సందేహం ఉన్నదా? ఉంది. మా అంగరక్షకులు ఎవరైనా దాన్ని దొంగలించి ఉంటారని నా సందేహం. ఎలా కనుక్కోవడం? నేను దొంగని కనిపెడతాను, కానీ మీరు నాకు ఏ బహుమతి ఇస్తారు? ముందర అది చెప్పండి. అబ్బా, నీకు 100 బంగారు కాసిస్తాను, ముందు దొంగని కనిపెట్టు. యాజ్ఞ శిరసావహిస్తాను. అప్పాజీ, ఒక చిన్న సహాయం కావాలి. అంగరక్షకులని అమ్మవారి ఆలయానికి పిలిపించండి. బాబు, అంగరక్షకులని అమ్మవారి ఆలయానికి తరలించండి. చిత్తం బాబు. ఆలయానికి ఎందుకు తినాలి? అక్కడ ఎలా సాధ్యమవుతుంది? దొంగని కనిపెట్టడం, దొంగతనం జరిగిన చోట కదా మనకి ఆధారాలు దొరికేవి. మీకు ఒక వింత చూపిస్తాను, పదండి. ఏమి జరుగుతుంది ఇక్కడ? ఒక మనల్ని ఎందుకు పిలిచారు? ఈరోజు ఉదయం నుంచి మహారాజు గారు ఏదో చింతలో ఉన్నారు. తెనాలి రామన్నకులు పిలిపించారు. తెనాలి రామగారిన? అయితే చిక్కు సమస్య ఉంటుంది. అందరూ శ్రద్ధగా వినండి. ఈ ఆలయంలో ఒక అమ్మవారి విగ్రహం ఉంది. మీరందరూ ఒకరు వెళ్ళి కుడి పాదాన్ని తాకి రావాలి. అర్థమైందా? మన మహారాజు గారి రథపు ఉంగరం కనిపించకుండా పోయింది. నన్ను దొంగని కనిపెట్టడానికి ఆజ్ఞాపించారు. మీరందరూ ఒక్కొక్కరు వెళ్ళి అమ్మవారి కుడి పాదాన్ని తాకి వస్తే అమ్మవారు నా కళ్ళలోకి వచ్చి దొంగ ఎవరో చెప్తుంది. స్టోరీ విందానికి ఓకే కదా? స్టోరీలో పిక్చర్స్ అక్కలేదు, జస్ట్ ఫోన్లో రికార్డ్ చేయొచ్చు, జస్ట్ సౌండ్ నేను ఇక్కడే పెట్టాను. ఇది చేయి చాపు, వాసు చూడాలి. ఇత్తడే ఆ దొంగ. నన్ను క్షమించండి రామకృష్ణ గారు, మహారాజు గారికి ఉంగరం తిరిగి ఇచ్చేస్తాను. నన్ను క్షమించండి. ఈ దొంగని మన మహారాజు గారి వద్దకు తీసుకుపోదండి. మహారాజా, ఇత్తడే ఆ దొంగ. నన్ను క్షమించండి మహారాజా, ఇలా ఎప్పుడు చెయ్యను.
నన్ను క్షమించండి మహారాజా, మీ ఉంగరం తిరిగి ఇచ్చేస్తాను. చాలా త్వరగా కనిపెట్టావు తెనాలి రామ. నీ వెనక ఏమైనా రహస్యం ఉన్నదా? అవును రామా, ఎలా కనిపెట్టావు? అంతా అమ్మవారి కృప. అమ్మవారు కనుక్కున్నారా? ఇదేమింత అప్పాజీ? అవును మహారాణి, తెనాలి అంగరక్షకులని అమ్మవారి కుడి పాదం తాకి రమ్మని చెప్పారు. అమ్మవారు తన కొలలోకి వచ్చి దొంగ ఎవరో చెబుతారని చెప్పారు. వరదకి వచ్చి వారి చేతిని వాసన చూసి ఈతరే దొంగ అని అన్నారు. ఆ అంగరక్షకు కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళ వింతగా నిలిచింది. అమ్మవారు దొంగ ఎవరో కలలో చెప్తారా? కానీ ఈ మధ్యలో పడుకోవడానికి సమయం లేదే. అవును రామా, దీని వెనక రహస్యం తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. అది ఒక గొప్ప విషయం కాదు మహారాజా. నేను అమ్మవారి కుడిపాదంపై ఒక సువర్ణ తైలాన్ని పూసాను. తాకని వారి చేయి వాసన చూశాను. కానీ దొంగ భయపడి కుడిపాదాన్ని తాకలేదు. వాసన లేకపోవడంతో ఇతడే ఆ దొంగ అని అన్నాను. ఇంతలో వాడే నిజాన్ని ఒప్పుకున్నాడు. భలా నా కృష్ణ భలా.